జనమేజయుల వారు గాంధారీదేవి యొక్క సంతానాన్ని గురించినటువంటి ఒక ప్రశ్న శ్రీ వైశంపాయనుల వారిని అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి? జనమేజయ ఉవాచ కథం పుత్రశతం జజ్ఞే గాంధార్యాం ద్విజసత్తమా కియతా చైవ కాలేన తేషాం ఆయుశ్చ కిం పరం. ఓ మహాత్మా వైశంపాయన, మీ దివ్య ముఖారవిందము నుండి పాండవుల యొక్క దివ్య జననమును విని మహదానందం కలుగుతున్నది. అయితే వ్యాస భగవానుడి దివ్య కృపా విశేషం ధృతరాష్ట్రుల వారికి 100 మంది పుత్రులను పొందే భాగ్యం ఉన్నదని చెప్పారు. అలాగే గాంధార రాజకన్య గాంధారీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తత్ఫలితముగా 100 బిడ్డలను కనేటువంటి శక్తిని సంపాదించినది అని తెలుసుకున్నాం. అయితే 100 మంది పుత్రులను కనడం సాధారణమైన విషయం కాదు. ఒక స్త్రీ 100 మంది పుత్రులను కనడం అంటే అది ప్రాకృతంగా అసంభవమైన విషయంగా కనిపిస్తూ ఉన్నది. కథం పుత్రశతం జజ్ఞే, ఈ 100 మంది ఎలా జన్మించారు? కియతా చైవ కాలేన తేషాం ఆయుశ్చ కిం పరం, వారి మధ్యలో అంతరం ఎంతున్నది ఒక్కొక్కరికి? అలాగే వారి జననానంతరం జరిగినటువంటి విశేషాలేమిటి? వీటన్నింటినీ తెలుసుకోవాలనే ఆసక్తి నాకున్నది. కాబట్టి ఆ కథను సవివరణముగా చెప్పగలరు అని ప్రార్థన చేశారు. వైశంపాయన యతీంద్రులు ఆ వివరణమునంతటినీ చెప్పడం ప్రారంభిస్తూ ఇలా వర్ణన చేస్తూ ఉన్నారు. ఒకనాడు శ్రీ వ్యాస భగవానుల వారు హస్తినాపురానికి వచ్చినప్పుడు గాంధారీదేవి తన యొక్క సేవలతో సపర్యలతో వ్యాస భగవానుని సేవించింది. వారికి భోజనాది సత్కారములన్నింటినీ అత్యంత గౌరవప్రదంగా దగ్గరుండి చేసింది. దానికి సంతోషించినటువంటి వ్యాస మహర్షి, ఓ గాంధారి, నీకు 100 పిల్లలు ఖచ్చితంగా జన్మిస్తారు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరము సార్థకమవుతుంది, నీకు అలాంటి గౌరవం దక్కుతుంది అని పునః ఆశీర్వాదం చేశారు. అయితే సంవత్సరద్వయం తంతు గాంధారీ గర్భమాహితం అప్రజాధారయామాస తతస్తాం దుఃఖమావిశత్. కాలక్రమంలో గాంధారీదేవి గర్భాన్ని ధరించినది. 2 సంవత్సరముల పాటు గర్భం అలాగే ఉన్నది. సంవత్సరద్వయం అంటే 2 ఏళ్ళు. అప్రజాధారయామాస, బిడ్డలు పుట్టే సూచన కనిపించడం లేదు. బిడ్డలు పుట్టేందుకు అనుగుణమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఆవిడ దేహంలో ఎక్కడా కనిపించడం లేదు. దానితో ఒక తీవ్రమైన మనోవేదన, దుఃఖము ఇత్యాదులన్నీ ఆవిడ మనస్సులో ప్రారంభమయ్యాయి. గర్భము 2 సంవత్సరాలు అవుతున్నది, బిడ్డల సంగతి జాడే లేదు, ఏమి జరగబోతోందో ఏమి విపత్తో అన్నట్లుగా ఆవిడ బాధపడుతూ ఉన్నది. ఈ సన్నివేశంలో శ్రుత్వా కుంతీ సుతం జాతం బాలార్క సమతేజసం, వనంలో కుంతీదేవి గారు సూర్య సమానమైన తేజస్సు కలిగినటువంటి ఒక బాలుడికి జన్మనిచ్చినది అనేటువంటి వార్త రాజప్రాసాదానికి వచ్చినది. ఈ వార్త వింటూనే గాంధారీదేవికి మనస్సులో ఒకలాంటి బాధ, ఈర్ష్యాజనితమైనటువంటి దుఃఖం ప్రారంభమైనది. ఆవిడ ధర్మాత్మురాలే, ఆవిడ యందు చక్కటి భావాలే ఉన్నాయి. కానీ ఈ ఈర్ష్య అనేది ఏ రోజు ప్రారంభమైనదో ఆ క్షణం ఒకలాంటి వైకల్యము, ఒకలాంటి దుఃఖము ఆవిడను ఆవరించింది. నాకంటే మొదలు ఈవిడ గర్భం ధరిస్తే ఈవిడకు గౌరవం పెరుగుతుంది, నా గౌరవం తగ్గుతుంది, ఏమిటి దురదృష్టము అన్నట్టుగా ఆవిడ పునః చింతనము చేసి ఆ దుఃఖంలో
ఆ ఈర్ష్యతో సోదరం ఘాతయామాస గాంధారీ దుఃఖమూర్ఛిత తతో జజ్ఞే మాంసపేషి లోహాష్ఠీలేవ సంహత. ఆ దుఃఖంలో ఆవిడ తన స్వహస్తాలతో తన గర్భాన్ని కొట్టుకున్నది. ఈర్ష్య మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. ఇతరులను ఇబ్బంది పెట్టడం, దుఃఖ పెట్టడం దేవుడెరుగు. ఈర్ష్య గనక ఒక స్థాయిని మించితే మనల్ని మనం దుఃఖ పెట్టడంలో కూడా ఒక్కడుగు కూడా వెనక్కి వెయ్యం. ఎవరి మీద కోపమో మన మీద తీసుకుంటాం. ఆ స్థితే గాంధారి గారికి కలిగినది. సా ఉదరం, తన యొక్క గర్భాన్ని 2 చేతులతో గట్టిగా బాదుకున్నది. నాకు బిడ్డలు జన్మించకుండా అక్కడెక్కడో వనంలో దురదృష్టంతో పడి ఉన్నా సరే వాళ్ళకి ఇంత అదృష్టము కలిగినదే, నేను ఇక్కడ ఇన్ని సుఖాలలో ఉన్నా నాకు ఈ అదృష్టం కలగలేదు. ఒకవైపు వ్యాసుల వారి ఆశీర్వాదం, మరొక వైపు పరమేశ్వరుడి దివ్యానుగ్రహం, ఇవన్నీ పనిచేయనట్లయిపోయినదే అనేటువంటి ఒక ఉద్విగ్నతలో తన గర్భాన్ని తానే బాదుకున్నది. తద్వారా ఒక మాంసపిండము గర్భము నుండి బయటపడినది, ఉదరము నుండి బయటికి వచ్చినది. ఆ మాంసపిండం ఎలా ఉన్నది? లోహమయం అన్నట్టుగా ఉన్నది. ఇది ఒక ఇనుప ముద్ద ఏమిటి అన్నంత గట్టిగా, కఠినాతి కఠినముగా ఈ మాంసపిండం బయటపడింది. ఆ మాంసపిండాన్ని చూస్తూనే గాంధారీదేవికి మరింత దుఃఖం కలిగింది. ఎవరో బిడ్డలు పుడతారని నేను అనుకుంటే 100 మంది బిడ్డల సంగతి దేవుడెరుగు. కనీసం ఒక బిడ్డ కూడా జన్మించేందుకు ఆస్కారము లేని విధమైనటువంటి ఈ మాంసపేశి ఇలా ఉండడం ఏమిటి, ఇదేమిటి కర్మ అనుకుంటూ ఆ మాంస పిండమును బయట పాడవేయవలసినదిగా ఒక భావన చేసింది. ఇంకా చేసేది ఏమున్నది? ఆ మాంసపిండాన్ని ఇంట్లో పెట్టుకోరు కదా. కాబట్టి దానిని తీసి బయట పడవేయాలనుకుంటుండగా అటువంటి పని చేయబోతున్నంతలో అక్కడికి వ్యాస భగవానులు వచ్చారు. ఆ పనిని వారించారు. ఇది ఇలా జరగకూడదు, ఈ మాంసపిండాన్ని బయట పడేయకండి అని జరిగిన వృత్తాంతమంతా ఒకసారి జాగ్రత్తగా విని గాంధారీదేవిని మందలించారు. గాంధారి, నీకు ఇటువంటి ఈర్ష్య మంచిది కాదు. అంతేగాక నేను నీకు మాటిచ్చాను, నీకు 100 పిల్లలు పుడతారు అని ఆశీర్వదించాను. అలాగే నీవు పెళ్లికి ముందే చేసినటువంటి గొప్ప తపస్సు వలన సాక్షాత్ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందావు. పరమేశ్వరుడి ఆశీర్వాదము మీద నీకు నమ్మకం లేదు. మహనీయుల యొక్క అనుగ్రహము మీద, వాక్కుల మీద నీకు నమ్మకం లేదు. ఇంత అవిశ్వాసంతో నీవు ఎలా ఉండగలిగావు? నీ ధర్మనిష్ట గురించి పెద్దలందరూ ప్రశంసించారు. అటువంటి ధర్మనిష్ట ఎటుపోయింది? ఈ చిన్న ఈర్ష్య ఫలితముగా నీ బుద్ధికి ఎటువంటి వికల్పం వచ్చిందో చూసావా? ఈర్ష్య అనేటువంటిది ధర్మనిష్టను, మహనీయుల వాక్కులను సైతం నిరాదరించే పరిస్థితి నీలో కలిగించినది అని కొంత మందలించాడు. ఇలా చేయడం నీ విషయంలో తగదు. సరే, ఏదైతేనేమి, నేను చెప్పిన మాట అసత్యం అవ్వదు, పరమేశ్వరుడి ఆశీర్వాదం అసత్యం అవ్వదు. 100 బిడ్డలను నీవు పొందుతావంటే పొంది తీరుతావంతే అని ఆ మాంసపిండమును ఒక చోట స్థాపింపజేసి దాని మీద చల్లటి నీటి ధారను పోయించాడు వ్యాస మహర్షి. ఎప్పుడైతే శీతల జలధార ఈ మాంసపిండాన్ని తాకినదో ఈ మాంసపిండం మెల్లిగా అంగుష్ట ప్రమాణంలో 101 ముక్కలుగా విడిపోయింది. ఆ తదనంతరం వ్యాస భగవానులు అలా విడిపోయినటువంటి 101 ముక్కలను కొన్ని ఘటములను తెప్పించి, ఘటము అంటే కుండ, ఆ ఘటముల యందు ఔషధయుక్తము అభిమంత్రితము అయినటువంటి ఘృతమును నింపాడు. ఆ కుండలలో నెయ్యిని నింపారు. ఆ నెయ్యి సాధారణమైన నెయ్యిగా సకల ఔషధములతో కూడి ఉన్నది. అలాగే సాక్షాత్ వ్యాస భగవానుడి దివ్య ప్రభావంతో కూడి ఉన్నది. అటువంటి ఘృతపూర్ణములైనటువంటి కుండములలో ఈ ఒక్కొక్క ముక్కను జాగ్రత్తగా వేసి ఒక సన్నటి వస్త్రంతో దానికి మూతలాగా బిగించి వాటిని తగినటువంటి సక్రమమైనటువంటి స్థానంలో భద్రపరిచేలా ఏర్పాటు చేశారు వ్యాస భగవాను. ఆ ఏర్పాటు చేసిన తరువాత 2 సంవత్సరముల పాటు
ఈ కుండలను ఎవరూ స్పృశించకూడదు, వీటి జోలికి ఎవరు వెళ్ళకూడదు అన్నట్లుగా గట్టి శాసనం చేశారు. అంటే ఇంక దాన్ని ఎవరు తాకకూడదు, దాని వైపుకు వెళ్ళకూడదు. ఆ తదనంతరం గాంధారీదేవితో చెప్పారు, గాంధారి 2 సంవత్సరములు ఓపిక పట్టు, ఈ 101 కుండలలోంచి అంతమంది సంతానమును నీవు పొందుతావు, దీంట్లో సంశయం లేదు. ఇక నువ్వు ఈర్ష్యకు అసూయకు వెళ్ళి మళ్ళా ఎలాంటి ఉపద్రవమును సృష్టించకూడదు అని గట్టిగా చెప్పి తన స్థానానికి తాను తిరిగి వెళ్ళిపోయారు. ఒక విషయం మనం స్మరించాలి, ఋషులు అని మనం ఎవరిని అంటామో వారు కేవలం జటా కమండలములు పట్టుకొని, జటలు ధరించి కమండలాదులు పట్టుకొని అడవిలో కూర్చొని సమాజం నుంచి తప్పించుకొని ఏవో జపాలు చేసేవారు, తపాలు చేసేవారు కాదు. ఋషి అనే శబ్దానికి ఋషతి జానాతి ఇతి ఋషి అనే నిర్వచనం. ఋషతి అంటే తెలుసుకునేటువంటి వారు, అన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకున్నవారు. కాబట్టి పూర్వులైనటువంటి మన ఋషులను వారి యొక్క మేధో సంపత్తిని పరిశీలనం చేస్తే వారు పిండ బ్రహ్మాండ విధులు, పిండము గురించి వారికి సర్వము తెలుసు, బ్రహ్మాండములోని సమస్త రహస్యములు తెలుసు. అండపిండ బ్రహ్మాండముల యొక్క సమస్త రహస్యములను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు మహర్షులు. వారి దగ్గర సమస్త విజ్ఞానము ఉన్నది. కాబట్టి ఇటువంటి విజ్ఞానము బహుశా అప్పుడు ఉండి ఉంటుంది. ఏదైతే ఈ మధ్య కాలంలో మనము టెస్ట్ ట్యూబ్ అని మరొకటని చూస్తూ ఉన్నామో, ఈ కాలంలో ఇవి ఉన్నట్లుగా బహుశా అలాంటి విజ్ఞానం ఏదైనా ఉండి ఉండవచ్చు. శాస్త్రంలో అలాంటి ఉల్లేఖనం ఉన్నది అంటే దానికి సంబంధించినటువంటి ఒక వైజ్ఞానికత ఆ రోజుల్లో ఉండి ఉండవచ్చు. అయితే అది పట్టుకొని మనం ఇప్పుడేవో సైన్స్ అంతా మాకు తెలుసు అన్నట్లుగా కూడా అనడం మంచిది కాదు. కారణం ఏంటంటే ఈ సైన్స్ వాళ్ళకి ఇలాంటివి విన్నప్పుడు కోపం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏదో సైన్స్ కాన్ఫరెన్స్లో కూడా అన్నీ మా దగ్గర ఉన్నవే అనేసరికి ఈ వైజ్ఞానిక లక్షణములు, వైజ్ఞానికమైన చింతనాపరులందరూ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఈ హిందువులకు ఇది ఒక అలవాటు, ఏది మాట్లాడితే ఇది మా దగ్గర ఉంది మా దగ్గర ఉంది అనేస్తారు. మీ దగ్గర ఒకవేళ ఉంటే ముందే చూపించవచ్చు కదా అని కూడా అంటారు వాళ్ళు. అస్తు, వారి అభిప్రాయములు వారివి. కానీ మన దగ్గర ఒకప్పుడు ఉండినవి, దానిని ఇప్పుడు పట్టుకొని మనం హడావిడి చేయవలసిన పని లేదు. ఇప్పుడు కాలానికి తగినట్లుగా వ్యవహరించాలి. ప్రస్తుతం దేనినైనా స్థాపించాలంటే, సైన్స్గా అంగీకరించాలంటే దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి. రెండవది మ్యాథమెటికల్గా అది ప్రూవ్ చేయబడాలి. అన్లెస్ సంథింగ్ ఈజ్ ప్రూవ్డ్ మ్యాథమెటికలీ and it has got a direct proof of its existence, nothing can be called science according to these people. కాబట్టి మనం వాళ్ళ మనస్సులను ఇబ్బంది పెట్టడం ఎందుకు కానీ, ప్రతిదీ మా దగ్గర ఉన్నదని మాట్లాడవలసిన పని లేదు. కానీ ఇలాంటి ఉల్లేఖనములను చూసినప్పుడు మన మనస్సులో మనం భావన చేయవలసినది మన మహర్షుల యొక్క గొప్ప వైజ్ఞానికత. వారి తపస్సు కేవలం పారలౌకికమైనటువంటి విషయములను సాధించడం వరకే కాదు, లౌకికమైనటువంటి వైజ్ఞానిక సంపద యందు కూడా వారికి గొప్ప నిష్ఠ నైపుణ్యము ఉన్నదని తెలుసుకుంటే చాలు. వ్యాస భగవానులను మించిన జ్ఞాని విజ్ఞాని ఇంకొకరు ఉండరు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. జగత్తులో ఉన్న ప్రతి అంశము వ్యాస భగవానులకు తెలిసే ఉంటుంది. వారికి తెలిసిన అంశము ఈ జగత్తులో ఉంటుంది. అటువంటి స్థితి వ్యాసుల వారిది. కాబట్టి వారికి ఇలాంటి వాటన్నింటినీ కూడా సక్రమమైన పద్ధతిలో వాటిని ఎలా స్థాపించాలో ఇత్యాదులన్నీ తెలుసును. అందుకు వారు ఆ విధమైనటువంటి ఉపకారమును చేశారు, ఉపాయమును చూపారు. పడవేయవలసినటువంటి మాంసపిండమును జాగ్రత్త చేసి 100 బిడ్డలను తద్వారా ఎలా పొందవలెనో ఆ విజ్ఞానమునంతటిని ప్రదర్శించారు. ఆ విధంగా యస్మిన్నహని భీమస్తు జజ్ఞే భరత సత్తమ దుర్యోధనోపి తత్రైవ ప్రజజ్ఞే వసుధాధిపః. 2 సంవత్సరాలు గడిచాయి. వ్యాసుల వారి ఆజ్ఞానుసారము ఎవ్వరూ ఆ కుండలను స్పృశించలేదు. 2 సంవత్సరముల తరువాత ఆ కుండలలో ఒక కుండ నిదానంగా పగిలినది. దానిలోంచి ఒక మగబిడ్డ జన్మించాడు. ఇది ఏ రోజు జరిగింది? యస్మిన్నహని భీమస్తు. ఎప్పుడైతే వనంలో
భీమసేనుల వారు జన్మించారో కుంతీదేవి గారికి వాయుదేవుడి దివ్య ప్రభావము ద్వారా అదే రోజు ద సేమ్ డే భీముడు జన్మించినటువంటి రోజే దుర్యోధనోపి తత్రైవ ప్రజజ్ఞే, దుర్యోధనుడు కూడా అదే రోజు ఇక్కడ హస్తినాపురంలో ఆ కుండలోంచి జన్మించాడు. అంటే వీళ్ళిద్దరి బర్త్డే ఒకటే, సేమ్ డే దే హ్యాడ్ దిస్ బర్త్డే. సజాతమాత్ర ఏవాథ ధృతరాష్ట్రసుతో నృప రాసభారావసదృశం రురావచ సునాదచ తం ఖరాః ప్రత్యభాషంత గృధ్రగోమాయువాయసాః వాతాశ్చ ప్రవవుశ్చాపి దిగ్ధాహశ్చ అభవత్తదా తతస్తు భీతవద్రాజ ధృతరాష్ట్రో అబ్రవీదిదం. ఈ దుర్యోధనుడు జన్మించినప్పుడు ఉన్న పరిస్థితినంతటినీ మహాభారతం తెలియజేస్తూ, అతడు పుట్టడంతోనే ఒక గార్ధబము చేసేటువంటి ధ్వని చేస్తూ ఏడ్చాడు. గార్ధబం అంటే గాడిద. గాడిద ఎలాగైతే ధ్వని చేస్తుందో అటువంటి ధ్వనితో, కర్ణ కఠోరమైనటువంటి ధ్వనితో ఏడుపు ప్రారంభించాడు. అతడి ఏడుపుకు ప్రతిస్పందిస్తున్నాయా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి నక్కలు, తోడేళ్ళు, అలాగే గద్దలు, కాకులు ఇవన్నీ వాటి ధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా వాతావరణం అంత శుభలక్షణములతో లేదు. ఈ గాడిదలు, నక్కలు ఇలాంటివి కూయడం, మోగడం అంటే, ఇలాంటివి అరుస్తున్నాయంటే అక్కడ శుభలక్షణములకు సంబంధించిన పరిస్థితి లేదని అర్థం. శకున శాస్త్రం ప్రకారం ఇవన్నీ అశుభ లక్షణాలు, ఏదో విపత్తును సూచించేవిగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ధృతరాష్ట్రుడు విదురుల వారిని, మరికొంతమంది విద్వజ్జనులను తన వద్దకు పిలుచుకున్నాడు. ఎందుకంటే అతని మనసులో ఏదో భయం ప్రారంభమైంది. పిల్లవాడు పుట్టాడని సంతోషించేంతలో ఈ విచిత్రాతి విచిత్రమైన కర్ణ కఠోరమైనటువంటి ధ్వనులేమిటి, ఈ శకునాలేమిటి, వీటి గురించి కొద్దిగా తెలుసుకోవాలని వారందరినీ పిలిచి తన సమక్షంలో కూర్చోబెట్టుకొని తన భావాలన్నింటినీ ఒక్కొక్కటిగా చెప్పాడు. ఈ సన్నివేశంలో ధృతరాష్ట్రుల వారి మనస్సు ఏమిటో మనకు అర్థమైపోతుంది. ధృతరాష్ట్రుడి లక్షణం ఏంటంటే ఆయన మాటలు చాలా తీయనివి, కానీ మనస్సు అంత తీయనిది కాదు. వారి మాటలను ఎలా పోల్చింది శాస్త్రం? శరత్కాల మేఘముల వంటివి ఆయన మాటలు అన్నారు. ధ్వని బాగా చేస్తాయో తప్ప ఒక చుక్క వర్షం కూడా పడదు. ధ్వని మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, కానీ వర్షం అనే మాటే ఉండదు. అలా ఇతరులు చూడడానికి, వినడానికి ఇతడు ఎప్పుడు మాట్లాడినా కరుణ, దయ, జాలి, అందరి పట్ల ఒక ఉత్కృష్టమైన భావం ఉన్నట్లుగా ఉంటాడే తప్ప తన మనస్సులో వీటికి సంబంధించిన ప్రతిబింబము కూడా ఉండదు. ప్రతిస్పందన దేవుడెరుగు, ప్రతిధ్వని కూడా ఉండదు. ఆ మాటలన్నింటినీ విదురాది విద్వజ్జనుల ముందు ప్రదర్శించాడు. ఏమన్నాడంటే, అయ్యా పెద్దలారా, మీకు అందరికీ తెలిసిన విషయమే, నాకు ఒక పుత్రుడు జన్మించాడు. కానీ అక్కడ వనంలో పాండురాజుకు ఆల్రెడీ ఒక పుత్రుడు పుట్టున్నాడు. అంటే నా పుత్రుడి కంటే యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఈ రకంగా గనక చూస్తే రాజ్యము బహుశా ఆయనకే వస్తుందేమో, ఇలా అతి స్పష్టంగా అన్నాడు ఆయన. రాజ్యము ఖచ్చితంగా యుధిష్ఠిరుల వారికే లభిస్తుంది, యుధిష్ఠిరుడికే దక్కుతుంది. కానీ నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆయన తదనంతరమైనా నా పుత్రుడికి రాజ్యం లభిస్తుందా? ఈ చిన్న విషయంలో కొద్దిగా సంశయిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను అతి స్పష్టంగా పలికాడు. అంటే షడయంత్ర రచనకు సంబంధించినటువంటి బీజము ధృతరాష్ట్రుల వారి హృదయంలో ఆల్రెడీ ఉన్నది. రాను రాను కురు వంశమంతా నశించేందుకు కావలసినటువంటి బీజమును ధృతరాష్ట్రుడు ఈరోజే చేశాడు. దుర్యోధనుడి జననముతోనే ఇది ప్రారంభమైంది. ఇది ఎప్పుడో ఒకరోజు జరిగినటువంటి హఠాత్ పరిణామము కాదు. బీజరూపంగా
ఈరోజే ప్రారంభమైంది. ఆ బాధ అంతా ఏమిటి? ఆల్రెడీ మా తమ్ముడికి కుమారుడు జన్మించడం చేత రాజ్యాధికారము అతడికే లభిస్తుంది, నా కుమారుడికి రాజ్యము లభించే పరిస్థితే లేదు అని పైకి మాత్రం ఏదైతేనేమిటి చక్కగా యుధిష్ఠిరుడు రాజవ్వడం నాకెంత ఆనందదాయకమైన విషయం, అతడు రాజు అయ్యేందుకు కావలసినటువంటి సమస్తమైన సహయోగం నేను చెయ్యాలి అన్నట్లుగా కరుణాపూరితమైన మాటలు మాట్లాడాడే తప్ప లోపల మాత్రం నా కుమారుడి పరిస్థితి ఏమిటి, నా కుమారుడికి అసలు ఏమైనా ఉన్నతి లభిస్తుందా లభించదా అన్నట్లుగానే ఒక తీవ్రమైన చింత ప్రారంభమైనది. ఆ తర్వాత భీష్మాదులందరితో విదురాదులందరితో ఇలా అంటున్నాడు, యుధిష్ఠిరో రాజపుత్రః జ్యేష్ఠో నః కులవర్ధనః ప్రాప్త స్వగుణతో రాజ్యం న తస్మిన్ వాచ్యమస్తి నః. యుధిష్ఠిరుడు ముందు పుట్టాడు కాబట్టి ఇంకా దాంట్లో ఏ ప్రశ్న లేదు, ఏ తర్క వితర్కములు లేవు, అతనికి రాజ్యం రావాల్సిందే. ఇన్నిసార్లు ఎందుకు అంటున్నాడు అసలు? ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పునః పునః ఈ మాటలు ఎందుకు అంటున్నాడంటే అతడు దాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. అతడు ముందు పుట్టడం అనే ఒక కారణంతో రాజ్యం ఆల్రెడీ యుధిష్ఠిరుడికి వచ్చినట్లే న తస్మిన్ వాచ్యం అస్తి నహ, ఇంకా దాని విషయంలో ఎవరు ఏమి మాట్లాడవలసిన పని లేదు. Thank you.